మమ్మీ ఎవ్రీ వీకెండ్ ఇక్కడ యూఎస్లో షాపింగ్కి వెళ్తాం కదా మనం గ్రాసరీస్ చేయడానికి. ఇండియాలో ఏమో నువ్వే వెళ్తుంటావు షాపింగ్కి. అక్కడ ఇక్కడ ఏం డిఫరెన్సెస్ నీకు అనిపించినాయి? అక్కడ నేను మార్వాడి షాపుకి పోతే వాడు అడిగిన దానికి 2 వస్తువులు తక్కువే ఇస్తారా. అది సూపర్ మార్కెట్ పోయినాం అనుకో, ఆయనే కానీ అన్ని అందులో వేసుకొని వస్తాం, బిల్లు పెరిగిపోతుంది. ఈడ కూడా అట్లనే అనిపిస్తుంది. ఈడ కూడా పోవడం, ట్రాలీ తీసుకోవడం, అవసరమునే అందులో వేసుకోవడం. కానీ నాకు ఇక్కడ నచ్చింది ఒకటి, ఇది ఎవరైతే కొంచెం ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం యాక్సెస్ ఉంది మంచిగా. ఒకవేళ మనకు కాలు అట్లా ఏదైనా ఫ్రాక్చర్ ఉన్నా కూడా నడవలేని పరిస్థితిలో ఉంటే అందులో కూర్చొని చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే కొంచెం పెద్ద వయసు వాళ్ళు కూడా పనిచేస్తున్నట్టుగా అనిపించింది. వాళ్ళు ఎంత ఓపిక్గా పనిచేస్తున్నారు, ఇంకా అంతకంటే ఓపిక్గా అందరిని విష్ చేస్తారు, సర్వ్ చేస్తారు, నిలబడి పనిచేస్తారు. తర్వాత మన ఇక్కడ నేను కమ్యూనిటీలో ఒకటి గమనించిన, పిల్లలు కూడా సాయంత్రం స్కూల్ నుంచి వచ్చినాక ఏదో ఒకటి చేసి బిజినెస్ లాగా చిన్నగా, ఒక అబ్బాయి అయితే లెమనేడ్ చేసి అమ్మినట, $1 గ్లాస్ అని చెప్పేసి. నాకు అది కూడా బాగా నచ్చింది, ఎందుకంటే అంత చిన్న వయసు నుంచి వాడు ఎర్నింగ్ చేస్తున్నాడు కదా. ఓకే అనిపించింది.